సన్యాసం అంటే రాజకీయాలకు అతీతంగా ఉండి సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలని ప్రజలు భావిస్తారు. అయితే తిరుపతిలో సాధు పరిషత్ నిర్వహించిన హిందూ గర్జన కార్యక్రమాల నేపథ్యంలో కొందరు స్వామీజీలు చేసిన రాజకీయ వ్యాఖ్యలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పలు అభ్యంతరాలను తెలిపారు. స్వామీజీలమని చెప్పుకుంటున్న సన్నాసులు కొందరు టీడీపీకి తొత్తులుగా మారి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన స్వామీజీల సమావేశాలు ధార్మిక అంశాల కంటే రాజకీయ విమర్శలకే వేదికగా మారాయని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల హిందూ ధర్మ పరిరక్షణకు అనేక కీలక కార్యక్రమాలు చేసినప్పటికీ వాటిని విస్మరించిన కొంతమంది స్వామీజీలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు భూమన. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన, ధార్మిక సదస్సులు, ఎస్వీబీసీ భక్తి ఛానల్ వంటి కార్యక్రమాలు వైఎస్సార్ హయాంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అలాగే గోమందిరం, శ్రీనివాస దివ్య హోమం, నవనీత సేవ వంటి కార్యక్రమాలు జగన్ ప్రభుత్వ కాలంలో అమలయ్యాయని తెలిపారు. కల్మష ప్రవర్తనతో మీకెందుకయ్యా కాషాయం? పచ్చ చొక్కాలు వేసుకోండికా, కాషాయం ఎందుకు మీకు? సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడి పాలన పోయింది, రాక్షస పాలన. చంద్రబాబు అనేవాడి రాముని రాజ్యం వచ్చింది అని ఆ మీటింగులో మాట్లాడతారండి వీళ్ళు. ఆ పార్టీ జెండా ఎత్తుకునే తిరగండి. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలి అని నిన్న వాళ్ళు నినాదాలు ఇస్తారు. అక్కడ హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరమని. సన్యాసులుగా ఉండండి, సన్నాసి వెధవులుగా ప్రవర్తించకండి. స్వామీజీల ముసుగులో కొందరు రాజకీయ రంగు పులుముకొని వ్యవహరిస్తున్నారని, వారికి అధికార టీడీపీ ప్రోత్సాహం ఉందని కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులను విస్మరించడమే కొందరి అజెండాగా మారిందని, ధార్మిక వేదికలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత టీటీడీ ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి పరిణామాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నది సీను, మేము కాదు, చంద్రబాబు నాయుడు. కనుకనే నిరంతరము అవసరమున్నా లేకపోయినా ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి నామస్మరణ రాజకీయ అవసరం కోసమని వాడుకుంటూ దానిని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప మరొక్కరి కాదు. తిరునామాన్ని, ప్రసాదాన్ని, స్వామి తీర్థాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఈ నారాయణ, గీంకారం, ఈ శ్రీనివాస సరస్వతి అనే పేరుతో ఉన్న సీను, ఆ శివానంద, వీళ్ళందరూ కలిసి హైందవ ధర్మ రక్షణ కోసమని రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టేదానికి, జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి, నన్ను తిట్టడానికి ఆ సభ పెడతారండి. అది కూడా రాత్రి. వీళ్ళనందరినీ కూడా, ఈ దైవ సేవకులను, శ్రీవారి సేవకులకు విఐపి బ్రేక్ కల్పిస్తాము అని దాదాపు 700 మందికి బిఆర్ నాయుడు చెప్పిన మాటలు విని వీళ్ళనందరినీ కొండకు పిలుచుకొని పోయి విఐపి బ్రేక్ ఇస్తానంటే రాత్రి 12 గంటలకు అక్కడ వాళ్ళు ధర్నా కూడా చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ శ్రీవారి సేవకులంతా కూడా వాళ్లకు 300 రూపాయల దర్శనం కూడా ఇవ్వాల. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే 30 యాక్ట్ అమల్లో ఉంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరి స్వామీజీల ముసుగులో కొంతమంది స్వార్థపరులు అలిపిరి వద్ద నిరసన చేస్తే వారిపై ఎటువంటి చర్యలు లేవని, కూటమి అరాచక పాలనకు ఇది నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పలు క్రిమినల్ కేసుల్లో ఉన్న దొంగ స్వామీజీలు ప్యాకేజీలు తీసుకుని సభలు నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అండదండలతో ఫేక్ స్వామీజీలు పేటరేగిపోతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆ ఏడుకొండల స్వామి సన్నిధిలో జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుంటే అలాంటి పాలకులకు దేవుడే శిక్ష వేస్తాడని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.